మహేష్ రాజమౌళి మూవీ ఫైనల్ టైటిల్ లీక్. ఈ పేరుని ఎందుకు పెడుతున్నారంటే, ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కొన్ని బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. మన మహేష్ బాబు గారి రాజమౌళి గారి సినిమా యొక్క ఫైనల్గా టైటిల్ అనేది లీక్ అయితే అయిందండి. ఈ పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు అనే టాపిక్లో మనం చూసినట్లయితే, గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ మనకైతే అమాంతం పెరిగిపోయిందని చెప్పుకోవచ్చండి. దీంతో ఎంతోమంది దర్శకుల కారణంగా అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అందరికంటే ముందే మన తెలుగు సినిమా స్థాయిని మనకైతే పెంచిన దర్శకుల్లో రాజమౌళి గారైతే ఖచ్చితంగా ఉన్నారని చెప్పుకోవచ్చండి. ఇప్పటికీ ఎన్నో భారీ చిత్రాలతో వచ్చిన ఈ దర్శక ధీరుడు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో మనకైతే ఒక కొత్త సినిమా చేయడానికి అయితే రెడీ అవుతున్న విషయం అందరికీ తెలిసిందేనండి. ఈ క్రమంలో మనకైతే సినిమా కూడా త్వరలో మనకైతే స్టార్ట్ కాబోతుంది. దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చేస్తున్న విషయం చాలా నుంచి మనకైతే చెప్పడం కూడా జరిగిందండి. ఫలితంగా అప్పటి నుంచే ఈ కాంబినేషన్ అంచనాలు మనకైతే భారీగా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. అంటే మనకైతే ఎక్స్పెక్టేషన్స్ మనకైతే బాగా పెరిగాయని చెప్పుకోవచ్చు. అందుకు ఏమాత్రం తీసిపోయిన విధంగా దీన్ని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించాలని వాళ్ళైతే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు అండి. దీంతో ఈ చిత్రం ప్రపంచ దృష్టిని కూడా ఖచ్చితంగా ఆకర్షించబోతుంది అనే వార్తలు కూడా మనకైతే ఇప్పటికి బయటకు కూడా లీక్ కావడం జరిగింది. హై రేంజ్ కాంబినేషన్తో కావడంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్టు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుందని చెప్పుకోవచ్చండి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలుస్తుంది. దీని బాధ్యతను జక్కన తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు మనకైతే అప్పగించడంతో ఆయన చాలా రోజుల తర్వాత ఈ యొక్క మూవీ కథపై వర్క్ చేయడం జరిగిందండి. ఈ క్రమంలోనే ఇటీవలే స్క్రిప్ట్ను పూర్తి చేసినట్లుగా మనకైతే వారు స్వయంగా చెప్పడం అయితే జరిగింది. అంటే ఈ యొక్క సినిమా సంబంధించిన ఫుల్ స్టోరీ మనకైతే ఇక్కడ రెడీ అయిందనే విషయం తెలుస్తుంది. ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో రకాల వార్తలు మనకైతే డైలీ వైరల్ అవుతానండి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు కూడా మనకైతే తెరపై కూడా రావడం జరిగింది. అయితే ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజయ్ ప్రసాద్ మనకైతే ఇప్పటికే చెప్పడం జరిగిందండి. అలాగే దీన్ని ఆగస్టు నుంచే మొదలు పెడుతున్నట్లు మనకైతే ఇక్కడ ప్రచారం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రకారంగా మహేష్ బాబు అదేవిధంగా మహేష్ బాబు హీరో రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమా టైటిల్ గురించి చాలా వార్తలు మనకైతే ఇప్పటికే వేలైతే చెప్పుకోవచ్చండి. ఈ క్రమంలోనే ఎన్నో పేర్లు కూడా మనకైతే తెరపై కూడా రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి గోల్డ్ అనే పేరు కూడా మనకైతే ఖరారు చేసినట్లుగా ఓ న్యూస్ సెన్సేషన్ మనకైతే అవుతుందని చెప్పుకోవచ్చండి. ఇది యూనివర్సల్ టైటిల్ కావడంతో అందువల్ల చూసినట్లయితే దీన్నే ఫైనల్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా మనకైతే రాబోతుంది అని వినపడుతుంది చెప్పుకోవచ్చు. ప్రకారంగా అదేవిధంగా ఇది ఇలా ఉండగా మహేష్ బాబు రాజమౌళి సినిమా కాంబినేషన్లో రాబోతున్న సినిమా అదేవిధంగా కేఎల్ నారాయణ గారు మనకైతే నిర్మిస్తున్నారని చెప్పుకోవచ్చండి. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్గా, కమన్ కన్నల్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా సూపర్వైజర్ మనకైతే ఉన్నారు. తమ్మిరాజు ఎడిటర్గా, మోహన్ బింగి ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ డిజైన్ మనకైతే వ్యవహరిస్తున్నట్లుగా మనకైతే ఇప్పటికే సంవత్సరం రావడం జరిగింది చెప్పుకోవచ్చండి. గతంలో ఈ సినిమాకి మహారాజా అనే టైటిల్ కూడా మనకైతే వినపడింది. కానీ ఇప్పుడు చూసినట్లయితే మనకు అది సినిమా టైటిల్ మనకైతే గోల్డ్ అనే పేరుతో ఉండొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి మనకైతే వీటిలో ఒకటైతే ఫైనల్ అయ్యే అవకాశం చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.